కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మొదటి వచనం చదువుకుందాం. క్షమించండి ఎవరైనా. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. అక్కడ మీరు ఒక మాటను గమనించాలి. మీరు పొందిన కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్ములను వేడుకొనుచున్నాము. అందరం కలిసి ఆ మాట చెప్దాం. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మను వేడుకొనుచున్నాము. చదువుకున్నటువంటి ఆ వాక్య భాగములో మన శ్రద్ధగా గమనించినట్లయితే పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ పత్రికను రాస్తూ ఏమని చెబుతున్నాడంటే, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు అని వాళ్ళను బ్రతిములాడుకుంటున్నాడంట. మామూలుగా చెప్పటం లేదు, బ్రతిములాడుతున్నాడు. అంటే దేవుని కృపను వాళ్ళు పొందుకున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వ్యర్థముగా ఉపయోగిస్తున్నారు, వ్యర్థపరుచుకుంటున్నారంట. అర్థమైందా? ఆ మాటలు మనం శ్రద్ధగా చదవాలి. మేము దేవునితోటి సేవకులు, వాళ్ళు దేవునితో పనివారై ఉన్నారంట, దేవునితో పాటు పని చేస్తున్నారంట. మన దేవుడు ఖాళీగా ఉండి మీరు సేవ చేయండి నేను ఉంటాను అంటలేదు. ఆయన కూడా మనతో పాటు పని చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు ఆలోచించండి. కొరింథీ సంఘం దగ్గరకు వచ్చి మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని నేను బ్రతిములాడుచున్నాను, మేము బ్రతిములాడుచున్నాం అంటున్నారు. ఇక్కడ కనబడకుండానే ఇంకొక వ్యక్తి కూడా వాళ్ళను బ్రతిములాడుతున్నారు. ఎవరంటే ఆ వచనంలోని మొదటి మాటల్లోని మేము దేవునితోటి పనివారమై అన్నారు. ఇప్పుడు ఎవరు బ్రతిములాడుతున్నారు? దేవుడు కూడా బ్రతిములాడుతున్నాడు అన్నమాట. మీరు పొందిన కృపను వ్యర్థము చేసుకోవద్దు అని పౌలు కూడా బ్రతిములాడుచున్నాడు. మీరు పొందినటువంటి దేవుని ఒక కృపను వ్యర్థము చేసుకోవద్దు అని. అంటే కొంతమంది ఏం చేస్తున్నారని ఇప్పుడు అర్థం, దేవుని కృపను వ్యర్థముగా చూస్తున్నారు, వ్యర్థపరుచుకుంటున్నారని అర్థం. దేవుని కృప వ్యర్థము కాదు, కానీ దేవుని కృపను మనం వ్యర్థము చేసుకుంటే వ్యర్థమేది. నేను ఇంతకుముందు చెప్పాను, యేసు ప్రభు వెలిగించినటువంటి దీపము ఎప్పటికీ ఎన్నటికీ ఆరిపోదు, కానీ మనం ఆర్పుకుంటే ఆరిపోతుంది. అది అలాగే దేవుడు మనకిచ్చినటువంటి కృప అది ఎన్నటికీ వ్యర్థము కాదు, కానీ నీ జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి కృపను నీవు వ్యర్థం పరుచుకుంటే అది వ్యర్థమైపోతుంది అని మనకు వాక్యము హెచ్చరిస్తుంది. హల్లెలూయా. దేవుడు ఎన్నో విధాలుగా మనకు తన కృపను చూపెడితే ఆయన కృపను ఏ విధముగా వ్యర్థము చేసుకుంటున్నారంటే, సాధారణంగా ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభు యొక్క నామమును కొనియాడుతాడు. దేవుని నామమును ఏం చేస్తారు? కొనియాడుతారు. ఏదో సమయంలో ఏదో ఒక విధంగా దేవుడిని స్తుతిస్తారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనకు మెలకువగా ఉన్నంత సమయంలో పాటల ద్వారానో ఎవరితోనైనా సహోదరులతో మాట్లాడినప్పుడు ఏదో ఒక విధంగా యేసు ప్రభు నామమును, యెహోవా నామమును ఉచ్చరిస్తూనే ఉంటారు. హల్లెలూయా. అలా ఉచ్చరిస్తున్నప్పుడు కొంతమంది దేవుని నామమును వ్యర్థముగా నుచ్చరించే వాళ్ళు ఉన్నారని ప్రభు ఏమని ప్రకటించారంటే, నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనములో చూడండి. నిర్గమకాండము, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరించు వానిని నిర్దోషిగా దేవుడు ఎంచడంట. కొంతమంది యెహోవా నామమును వ్యర్థముగా వాడుతున్నారంట, ఆ మాటను వ్యర్థముగా పలుకుతున్నారంట యెహోవా మాటను. మీరు ఆలోచించండి. ఈ బైబిల్ గ్రంథమును రాస్తున్నప్పుడు ప్రవక్తలు ఈ గ్రంథమును రాసినప్పుడు ఏ విధముగా రాశారంటే, నేను
చాలా మంది సేవకులు చెప్పగా విన్నాను. చాలా మంది సేవకులు ఈ మాటలను రాశారనమాట. చరిత్ర ఇది. ఏమని రాసేవారంటే, గ్రంథమును రాసేటప్పుడు ఎక్కడైనా యెహోవా నామమును రాసే సమయానికి వచ్చినప్పుడు పెన్ను అక్కడ ఆపేసి వెళ్ళి స్నానం చేసి ఎవరితోనూ ఒక్క మాట కూడా పలికేవారు కాదంట. ఒకవేళ ఎవరితోనైనా పలకరిస్తే మాటల్లో దోషం వస్తుందేమో అని చెప్పి ఎవరితోనూ ఒక్క మాట పలకకుండా వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత యెహోవా అనే పేరును అక్కడ వ్రాసేవారంట. అంత పరిశుద్ధముగా యెహోవా నామమును వాళ్ళు వాడేవారు. యెహోవా నామమును పలికే ముందు అక్కడి దాకా మాట్లాడి ఆ మాటను ఆగిపోయి స్నానం చేసి వచ్చి ప్రార్థన చేసుకొని నన్ను పరిశుద్ధపరచమని అడిగి తర్వాత యెహోవా అనే నామమును పలికేవారట. ఈ రోజుల్లో దేవుని నామమును ఇష్టసారంగా వాడుతున్నారు చాలామంది. ఇష్టసారముగా. ఎప్పుడో 25-30 ఏళ్ళ క్రిందట పిఎం శామ్యూయల్ గారు ఇండియన్ పెంతెకోస్తు చర్చిను భారతదేశంలో ప్రారంభించారు. ఆయన ఒక ఉపమానం చెప్పారు. ఆయన సైకిల్ తొక్కుకొని సేవ చేస్తూ వీధుల్లోనికి వెళ్తున్నప్పుడు వాళ్ళ చర్చ్ విశ్వాసి ఒక ఆమెతో పెద్ద గొడవ ఆడుకుంటుందంట రోడ్డు మీద. ఇంకా ఎలాగంటే ఒళ్ళు వాకిలి లేదు, ఇంకా ఈ జుట్లు ఓడపీక్కొని ఇద్దరు పీక్కుంటూ తిట్టుకుంటున్నారు. ఇక పచ్చిబూతులు ఆమె తిడుతుంటుంటే ఆటోమేటిక్గా ఈమె కూడా తిట్టేస్తుంది అనమాట. కొంతమంది కోపంలో బూతులు వచ్చేస్తుంటాయి కదా. బైబిల్ ఏం చెప్తుందంటే, కోపపడు కానీ పాపము చేయకుడి అని అన్నాడు. ఆ కోపంలో తిట్టుకుంటున్నారు వరుసగా. ఇంకా తిట్టుకుంటేప్పటికీ ఆ సమయంలో పాస్టర్ గారు సైకిల్ తొక్కుని వచ్చేసరికి విశ్వాసకి ఏం చేయాలో తెలియలేదు. చూసి అమ్మో పాస్టర్ గారు దొరికిపోయామంటే బాగోదని చెప్పి హల్లెలూయా అని అన్నదంట. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా అని అనగానే వెంటనే అవతల విశ్వాసం ఇది ఏదో కొత్త తిట్టు అని చెప్పి మీ నాన్న హల్లెలూయా, మీ తాత హల్లెలూయా, మీ ఇంట్లో వాళ్ళందరూ హల్లెలూయా 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 ఇలా చప్పట్లు కొట్టి ఇలా ఇసుకేసి ఇలా కింద కొట్టింది. కింద కొట్టగానే ఈ పాస్టర్ గారు అటువైపు వెళ్ళిపోతూ చూసారా మా విశ్వాసం ఎంత చక్కగా పబ్లిక్గా ప్రభువునే స్తుతిస్తుందని. చాలామంది వ్యర్థముగా దేవుడి నామాన్ని ఉపయోగించట్లేదు. ఒకసారి ఒక సహోదరుడు నేను ఇద్దరం కలిసి వెళ్తున్నమాట. కలిసి వెళ్తుంటుంటే సడన్గా ఉండి నా దగ్గర ఒక పాట పాడాడు. అదేం పాట అంటే సినిమా పాట. అది నాకు తెలుసు. ఆ పాట సినిమా పాటే కానీ ఆలయము అనే మాట వస్తుంది. అది ఇలా వచ్చాడు ఉన్నట్టండి, ఆలయానారతిలో అని అన్నాడు అన్నమాట. ఆఖరి చిత్తుమంటల్లో అన్నాడు. నేను అటువైపు ఇలా చూశాను. పాట ఎవరు రాశారు కానీ బాగా రాశారన్న అన్నాడు. దేవుని పాట ఇది అని అన్నాడు. అంటే నాకు తెలియదని అర్థమైందా? అంటే ఆ పాట నాకు తెలియదని, ఎందుకంటే ఆలయం వచ్చింది కదా, నాకు తెలియదని అనేసాడు. అనగానే ఓహో అదా ఈ సినిమా బాబు నేను 7-8 సార్లు చూశాను నేను ప్రభువుని నమ్ముకోకముందు అని చెప్పాను అనమాట. ఎందుకంటే అదా ఇలాంటి చూడలేని ఇంకొకటి ఎవరు రాశారన్న మన ప్రభు పాట అదే అనుకుంటున్నాను నేను అని అన్నాడు. మనం ఏదో పొరపాటున అనేసావు, దాన్ని మళ్ళీ కవరింగ్ ఇంకొక మాట ఎందుకు? చాలామంది చూడండి అన్య దేవతలను పూజించేవారు ఎలా మాట్లాడుకుంటారు. వాళ్ళ దేవుడి పేరెత్తి నిన్న మరిడి తినేయా, నిన్న ఆ లారీ ఎక్కాయా, దీని కుటుంబాన్ని ఎప్పుడు తినేస్తుందో ఆ దేవత అని అంటారు కదా. అలాగా మన క్రైస్తవులలో కూడా యేసు ప్రభు యొక్క నామమును యెహోవా యొక్క నామమును వ్యర్థముగా ఉచ్చరించేవారు ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇంకొక సంగతి చెప్తాను చూడండి. జైపాల్ గారు ఈ ఉపమానాన్ని తన ఉపమాన పుస్తకంలో రాశారు. ఒకడట తన గుర్రానికి హల్లెలూయా ఆమెన్ అనే 2 మాటలు నేర్పించాడట. ఏం నేర్పించాడంటే హల్లెలూయా ఆమెన్. హల్లెలూయా అంటే ముందుకు వెళ్ళటం నేర్పించాడు, ఆమెన్ అంటే ఆగిపో అని నేర్పించాడు. ఇక రోజు గుర్రం మీద వెళ్తున్నాడు. హల్లెలూయా అంటే బండి వెళ్ళిపోతుంది, గుర్రం టక్ 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 వెళ్ళిపోతుంది. ఆమెన్ అన్నప్పుడు ఆగిపోతుంది. ఇదేదో బాగుంది అనుకున్నాడు అన్నమాట. చాలా వెటకారంగా ఆ మాటలు అతన్ని ఆ గుర్రానికి నేర్పించాడు. ఒకరోజు చాలా సంతోషంగా ఉదయాన్నే లేచి ఈరోజు ఊరంతా గుర్రం వేసుకొని తిరిగేయాలనుకున్నాడు. అనుకోని ఇంక బండి ఎక్కాడు. హల్లెలూయా అన్నాడు. మైండ్లోకి ఒక ఆలోచన వచ్చింది. అందరూ మార్కెట్లో ఎక్కువ జనం ఉంటారు కదా, వాళ్ళు మధ్యలో నుంచి వెళ్ళిపోదాం, మనం అందరూ అటు ఇటు పారిపోతారని. ఇంక ఈ మార్కెట్లో వెళ్ళిపోతుంటే అందరూ తప్పిపోతున్నారు. ఇంకా ఇది ఒక్కసారిగా హల్లెలూయా అంటే గుర్రం ఇలా లెగుస్తుంది 2 కాళ్ళతోనే, ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. ఇంక వెళ్ళిపోతుంటే ఈ ఆనందంలో ఇంకా హల్లెలూయా హల్లెలూయా అంటే ఇంకా జోరుగా, ఎంతసేపు అంటే ఎంత స్పీడ్గా నా గుర్రం వెళ్తుందో చూద్దామని ఇంకా హల్లెలూయా అంటూ మొదలుపెట్టు వెళ్ళిపోతుంటుండగా ఒక పెద్ద లోయ వచ్చింది. ఈయన ఆమెన్ అనే మాట మర్చిపోయాడు.
ఇంక వెళ్ళిపోతుంది బండి, వెళ్ళిపోతుంది, ఇసుక ఏమో ఎగురుతుంది. తిన్నగా ఇంకొక లోయకి ఇంకో 10 అడుగుల్లో పడిపోతారని అప్పుడు గుర్తుకొచ్చి ఆమేన్ అనగానే అప్పుడు 2 కాళ్ళతో చాలా స్ట్రిక్ట్గా ఆ గుర్రం ఆపింది అనమాట. అమ్మ నేను బతికి భయపడ్డాను, దేవా నీకు స్తోత్రం హల్లెలూయా అన్నాడంట. అది గంతేసింది, హల్లెలూయా అనగానే అది గంతేసింది. మీరు అనుకుంటున్నారేమో ఆమేన్ అనే మాట దేవుని పేరు, అది ఆమేన్ అనువాడని ప్రకటన గ్రంథములో ఆయన గురించి వ్రాయబడి ఉంది. ఆమేన్ అనే మాట ప్రతిదానికి అనకూడదు. ఎక్కడైనా సరే దేని మాట పడితే ఆ మాటకి ఆమేనని అనేవాడు. గెరిసోము మీ అందరికీ తెలుసు కదా, అన్న నాకు ఇండియాలో స్టీల్ ప్లాంట్ జాబ్ వచ్చేలా ఉందన్న, మీరు ప్రార్థన చేయండి నేను వెళ్ళిపోతాను అని అంటే, ఒకవేళ రాకపోతేనో అనగానే పక్కన కూర్చోడు ఆమేన్ అని అన్నాడు అనమాట. అంటే వేటగారంగా అనగానే ఈడు ఇలాంటప్పుడు ఆమేన్ అంటాడు అని కోప్పడిపోయాడు అంట. ఆయన జాబ్ వచ్చింది అనుకోండి దేవుని కృపను బట్టి, కొన్ని ఆమేన్లకి దేవుడు సహాయం చేయడు. చూడండి, కొంతమంది చాలా సున్నితముగా దేవుని నామాన్ని వ్యర్థముగా ప్రకటిస్తుంటుంటారు. కాబట్టి యెహోవా నామమును ఏ సమయంలో వాడాలి, ఏ సమయంలో ప్రకటించాలి, ఏ విధముగా పలకాలి అనేది మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. రెండవది, కొంతమంది వాళ్ళ జీవితంలో కృపను ఏ విధంగా వ్యర్థపరుచుకుంటున్నారంటే ఆరాధనలో కూడా వ్యర్థముగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనాలు కలిపి ఉంటాయి, చదవండి. 6-7 వచనాలు మీరు చదివితే, ఒకరు చదవండి. అందుకైన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది. వారు మానవులు కల్పించిన పద్ధతుల ప్రకారము దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. చూసారు అక్కడ ఏమో కనబడుతుంది, వ్యర్థముగా ఆరాధిస్తారట. నేను ఆ మాట చదివినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. మానవులు కల్పించినటువంటి మాటలను దైవవాక్కులుగా వాళ్ళు బోధిస్తూ వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ఆరాధన అంటే అక్కడ మనకు ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? బోధించటం ఆరాధన, బైబుల్ చదవటం ఆరాధన, బోధ వినటము కూడా ఆరాధనే. పాటలు పాడేంతసేపు ఉండి బోధ వచ్చే సమయానికి వెళ్ళిపోవడం కాదు, అది కూడా ఆరాధనే. మనకు తెలిసినటువంటి ఆరాధన గట్టిగా డ్రమ్ము పట్టుకొని అందరు నిల్చొని పాడేదే కాదు. నేను చాలా కాలం క్రిందట చెప్పాను, దేవుని సన్నిధిలోనికి వస్తూ అడుగుపెట్టి మరలా తిరిగి వెళ్ళిపోయేంత వరకు జరుగుతున్న ప్రతి అంశము కూడా ప్రభువుని ఆరాధించటమే అని అంటారు. మీరు ఎక్కడైనా చూడండి, క్యాలెండర్లో వాటి దగ్గర రాస్తారు ఆరాధన సమయం 7 నుండి 10 వరకు అని రాస్తారు. ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల దాకా. అన్న 2 గంటలు ఆరాధన చేస్తారన్న వీళ్ళు అంటే, 2 గంటలు ఆరాధన చేస్తారంటే బాబు అదంతా సర్వీస్, అదంతా ఆరాధనే. వాక్యము చెప్పుట ఆరాధన, వాక్యము వినుట ఆరాధన, వాక్యము చదువుట కూడా ఆరాధనే. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనుషులు కల్పించే పద్ధతులను ఆచరిస్తే అది వ్యర్థముగా ఆరాధించినట్టే కదా. అక్కడ ఇంకొక మాట ఏమని రాయబడి ఉంది, పెదవులతో వాళ్ళు ప్రభువుని గణపరచుదురు గాని వారి హృదయము దూరముగా ఉంది అనుంది. అంటే హృదయములో అయితే ప్రభువుని గణపరచాలి అనే తృష్ణ లేదు, ప్రభువుని ఆరాధించాలి అనే ఆలోచన హృదయములో లేదు, కానీ పెదవులతో ఉంది. ఇక్కడ ప్రభు పెదవులతో చేయొద్దని అనటం లేదు, మీ పెదవులతో ప్రభువుని స్తుతించాలి, కానీ హృదయములో కూడా ఉండాలి. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, ఏటా ప్రభు ఆరాధన చేసిన అంటలేదు పాడానంటే నేను మీకులా గట్టిగా అరవనరా, హృదయంలో ఉంటుంది అని అంటారు. అవును, హృదయంలో ఉన్నదే బయటకు అనుభవం, బైబిల్ అదే చెప్తుంది. బయటకు అన్నోళ్ళు అందరూ హృదయంలో ఉన్నోళ్ళు కాదు, కొంతమందే ఉంటారు. కానీ బయటకు అన్నోడు మాత్రం ఖచ్చితంగా హృదయంలో లేనోడాడు. హృదయంలో అలాగుంటే బయటికి ఏం వస్తుందా రాదా? హృదయంలో నీకు ఆకలేస్తుంది, నా కడుపులో ఆకలేస్తుంది, బాగా అడగాలని ఉంది ఎవరు, నేను అక్కడికి వెళ్ళి అలాగుంటే ఎవడు పెడతాడు? అప్పుడు అడుగుతావు కదా. ఇప్పుడు నీకు హృదయంలో ప్రభువుని ఆరాధించాలని ఉంది, అప్పుడు నువ్వేం చేస్తావు?
ఆటోమేటిక్గా ఎవరైనా చల్లారిపోతుంటుంటే కూడా నువ్వు ఉద్యోగం కలిగి ఇంకా పాడాలనుకుంటుంటావు. కొంతమంది చూస్తే హృదయంలో లేదు, కానీ పెద్ద పెద్ద కేకలేసి చెమటలు కక్కేసి ఆరాధన చేస్తారు. నేను ఇండియాలోని చూస్తుంటాను కొంతమంది ఆడవాళ్ళు, వాళ్ళు అసలు బట్టలు వేసుకొని ఫస్ట్ రావడం మొత్తం చక్కగా బట్టలు వేసుకొని వస్తారు. ఇంకా ఆరాధన చేసేటప్పుడు ఒంటి మీద బయట కూడా ఉండదు సరిగ్గా. ఇంక ఎగిరి 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 కొంతమంది నేల కొడుతుంటారు తెలుసా, కొంతమంది బలను కొట్టేస్తుంటారు, కొంతమంది బైబిల్ గట్టి కొట్టేస్తారు. చాలా రకరకాలుగా ప్రభువుని ఆరాధిస్తున్నారు, కానీ వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వ్యర్థముగా ఆడు అరిచారు కదా, ఆడికంటే ఇంకా గట్టిగా అరవాలి అని అరిచేవాళ్ళు ఉన్నారు. అది నా స్వరం వినాలని ఇంకొద్ది గట్టిగా అరిచేవాళ్ళు ఉన్నారు. ఈ స్వరాలు వినిపించుకోవడం వల్ల అరిచే ఆరాధన ఏంటో నాకు తెలియదు, కానీ హృదయంలో ఉండాలి ప్రభువుని ఆరాధించేవాళ్ళు. మనసారా ప్రభువుని ఆరాధించాలి. మనుషులు కల్పించు పద్ధతుల ప్రకారంగా ఆరాధిస్తున్నారు. నేను ఒకసారి ఒక చర్చికి వెళ్ళాను, సింగపూర్ దేశంలోనే. వెళ్తే అందరం ఆరాధన చేద్దాం లేచి నిల్చోండి అనగానే నేను ఆ కొద్ది సమయం ప్రభు ఈ ఆరాధన అంతా కూడా నన్ను స్వాధీనంలో ఉంచుకొని నిన్ను గణపరచడానికి సహాయం చేయండి అని మనసులో అనుకొని ప్రార్థన చేసుకుంటున్నాను. 2 చేతులు పైకెత్తాను. పాట నెమ్మదిగా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయగానే ఒక్కొక్కడు పెద్ద పెద్ద కేకలేసి ఇంకా ముందున్నోడు కై అని విసిలేశాడు. కానీ ఆరాధన చేసేవాడిని ఆడవైపు ఇలా తీసాను కళ్ళిప్పి. ఆడాపాడంటే వెనకున్నోడు స్టార్ట్ చేశాడు, ఆడొక విజలేసాడు. విజల్లేసి ఆరాధిస్తున్నారు ప్రభువుని. చూడు సినిమా హాల్లో ఈ హీరో రాగానే కీ 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 కొడుతుంటారు కదా కాపకుట్ట. అలాగా మెడ్రాస్లో ఒక చర్చ్ ఉంది. ఆన్లైన్లో నేను ఆ చర్చ్ గురించి వింటే వర్షిప్ బాగా జరుగుతుందంటే ఎలా జరుగుతుంది అని చూసి ఆన్ చేశాను. ఇంకా ఆన్ చేయగానే ఆరాధనకు వచ్చే వాళ్ళందరూ కూడాను బయట చిన్న చిన్న పేపర్లు చింపేసి ఒక పెద్ద డబ్బాలో పెట్టి ఉంచుతారన్నమాట. వచ్చే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఒక కవర్లో కట్టిస్తారు. అవి పట్టుకుని లోపలికి వచ్చి కూర్చోవాలి. ఇంకా ఆరాధన జరుగుతున్నంతసేపు ఇలా కాగితాలు ఇసురుతుండడే చర్చిలని, ఇలా కాగితాలు ఇసురుతుండడే. అది మానవులు కల్పించే పద్ధతి కాదు. చేసి చర్చిలో యేసన్న గారు వాక్యం చెప్పినప్పుడు కొంతమంది ఆరాధన చేయటానికి గట్ట దీపాలు పట్టుకొని వచ్చి దీపారాధన అంట, దీపాలతోనే ఇలా ఆరాధన చేస్తున్నారట దీపాలతో. కొంతమంది మట్టలాజవారు నాడు కొమ్మలు పట్టుకొని ఆరాధన చేస్తారు. కొంతమంది జెండాలు ఎగరేసి ఆరాధన చేస్తారు. ఇవన్నీ దేవుడు అడగట్లేదు. హృదయపూర్వకంగా నీ స్వరమిప్పి ప్రభువుని స్తుతించాను. సర్వజనులారా వేల వేయుడి అని ఎక్కడైనా చెప్పాడా? చప్పట్లు కొట్టుడి అని అన్నాడు. కానీ మానవులు కల్పించు పద్ధతులతో చాలా మంది ఆరాధిస్తూ దేవుని యొక్క కృపను వ్యర్థపరుచుకుంటున్నారు. కొంతమంది ఎంత టెక్నిక్గా ఫ్యాషన్ అంటే నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయాన్ని. ఆ ఫ్యాషన్ ఏంటంటే పాట పాడేటప్పుడు డ్యాన్స్ చేయాలన్నమాట. పొంగి 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 అని అన్నారట. ఇప్పుడు ఎందుకు చెప్పుంటే నాకు తెలియగలుగుతాను, నాకు లేదు హృదయంలో అది అనాలని. ఇప్పుడు ఏసై పొంగిందంటే పక్కన ఇలా కొట్టాలట, అప్పుడు ఆడు ఇలా కొట్టాలట, కొట్టిన తర్వాత ఇలాగ ఒకసారి తిరిగి మళ్ళీ పొంగింది అని అనాలంట. ఇది ఆరాధన. అదేంటంటే చూడు, చిన్నపిల్లల్ని సండే స్కూల్లో కూర్చోబెట్టి ఆయన ఆరాధన అంటే ఇప్పుడు ఇలా అనండమ్మా అంటే వాళ్ళు ఎంకరేజ్గా నేర్పిస్తారు కదా, అలాగ పెద్దోళ్ళందరినీ నిలబెట్టి ఇలాగని కొంచెంసేపు ఇలాగని కొంచెంసేపు ఆ మనసంతా పోయి ఆడు ఏం చెప్తారు అదే చూస్తాం. ఇంక మనం ఇది వ్యర్థంగా ఆరాధించటం కాదు. ఇప్పుడు ఎలాగ ఆరాధించాలంటే చెప్తున్నాను, నువ్వు మనస్ఫూర్తిగా ప్రభు వైపు దృష్టి పెట్టి మన ఆరాధన చేసేటప్పుడు నేను చెప్తాను. మన సెల్ గ్రూప్లో చాలా మందిని చూశాను, వాళ్ళు ఉన్న స్థానం వాళ్ళకే తెలియదు. నేను ఇటు తిరిగానని తర్వాత తెలుస్తుంది, నేను ఎటువైపు ఉన్నానన్నది వారికి తెలియదు. అంత స్వాధీనంలో ప్రభువుని ఆరాధించాలి. హల్లెలూయా. ఎంతో మంది తెలివిగా ఆరాధన చేస్తున్నాను, అందరిని ఉజ్జీవింపజేసేస్తున్నాను అనుకుంటున్నారు, కానీ దేవుని కృపను వ్యర్థపరుస్తున్నారు. దేవుని నామమును ఉపయోగించినప్పుడు వ్యర్థపరుస్తున్నారు. ఆరాధన చేసినప్పుడు వ్యర్థపరుస్తున్నారు. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఒకసారి మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. చూసారా? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు.
ప్రార్థన చేసేటప్పుడు పనికిమాలిన మాటలన్నీ పెట్టకూడదు. అందులోని పెద్ద ఏదో కదలుతున్నాం, బాగా మాటలు వర్ణిస్తున్నాం, అది కాదు. కొంతమంది ప్రార్థన చేయమంటేనేమో నేను సరిగ్గా చేయలేను, నాలుగులాగా నాలుగు మానేస్తారు. అసలు నీ ప్రార్థనే గొప్పది. అందంగా చేసేవాడు ఎన్నైనా చెప్తాడు, ఎన్ని మాటలైనా. కొంతమంది ప్రార్థన చేయంటే ప్రార్థన చేయరు, ప్రార్థనలో సాక్ష్యం చెప్తారు. కొంతమంది ప్రార్థన చేయమంటే ప్రార్థనలో వాక్యం చెప్తారు. కొంతమంది ప్రార్థన చేయమంటే ప్రార్థనలో వాళ్ళ పరిచర్య అంతా చెప్పేస్తారు. ఒకసారి మేము వెళ్తున్న తమిళ మెథడిస్ట్ చర్చిలోనే ఒక పాస్టర్ గారు ఇండియా దేశం నుంచి వచ్చారనమాట. వస్తే మా పాస్టర్ గారు వాక్యం ప్రార్థనకని కానుకలు పట్టిన తర్వాత కానుకల నిమిత్తం మరి ఇండియా నుంచి వచ్చిన సేవకులు ప్రార్థన చేస్తారని చెప్పారు. వచ్చాడు సేవకుడు. వచ్చిన తర్వాత అందరూ కళ్ళు మూసుకుందాం ప్రార్థన అన్నారు. అంటే అందరూ కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకున్న తర్వాత, ప్రభువా పనికిమాలినటువంటి నన్ను ఎన్నుకొని నీ రక్షణ దయచేసి సేవకు పిలిచావు 1992లో. ఇప్పుడు మనకు ఎందుకు చెప్పు, 1992లో అప్పుడు నుండి ఈ రోజు వరకు 18 సంఘాలు కట్టడానికి కృపనిచ్చావు నాయన అని అన్నాడు. అంటే ఆయన రక్షణ సాక్ష్యం అయిపోయింది, పరిచర్య సాక్ష్యం అయిపోయింది. మరి మాకు మీరు ప్రేమించి వైజాగ్లోను, విజయవాడలోను, హైదరాబాద్లోను, మెయిన్ సిటీస్లో పెద్ద సంఘములను 3 దయచేసినందులకై మీకు వందనాలు అన్నాడు. బాబు నీకు ప్రార్థనకి ఎందుకు పిలిచారు చెప్పు? కానుకల గురించి. అప్పుడు ప్రార్థన చేసి కానుక గురించి, మా సంఘం గురించి ప్రేయర్ చేయి, తర్వాత మా సంఘం గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి అని చెప్పు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆఖరిలో వాళ్ళు కానుకల గురించి ప్రేయర్ చేశాడు. అంటే తర్వాత ఇంకెలాగో అవకాశం ఇవ్వరు, ఎందుకైనా మంచిదని చెప్పి మొత్తం స్టోరీ అంతా ప్రార్థనలో కొట్టిపడేశాడు అన్నమాట. అదే ఇవ్వకపోతే దేవుడు చూసుకుంటాడు. నీకు అప్పగించిన పనిని నువ్వు చెయ్యాలి, అంతకంటే ఎక్కువ ఎందుకు? ట్రాన్స్లేషన్లో ఒక మాట చెప్తే 10 మాటలు టక్ 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 అడిసి తోసేయడం అన్నమాట. ఏటో మరి మనుషులు నాకేం అర్థం అవ్వదు. చాలా శ్రద్ధగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. ప్రార్థన చేసినప్పుడు కూడాను విస్తారముగా మాట్లాడటం వలన వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని వాళ్ళు తలంచుదరట. అంటే దేవుడే ఆ మాట చెప్తున్నాడంటే నువ్వు అలాగ విస్తారంగా ఎన్ని మాటలన్నీ నేను వినను అని చెప్తున్నాడు అక్కడే. అయినా కంటిన్యూ. కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి పక్కన ఉన్నాడంటే ఇంకా ఆ వ్యక్తి గురించి ఫుల్గా ప్రార్థనలో మూసేస్తాడు అన్నమాట. తలమే పెట్టేసుకుంటాడు. అది ఎంతగా ఇదంటే అంత నాకు అసలు అలాంటివి అసలు నచ్చవు. ఫుల్గా పొగిడేయడం అనమాట ఇంకా ఆ వ్యక్తుల్ని ప్రార్థనలో. కొంతమంది ప్రార్థన చేయమంటే ఆ విధంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది చూడండి, పొగడమన్నావు అనుకో ఎలా పొగుడతారు? ఏదైనా అవసరం ఉండి పొగుడతారు కదా. ఇంకా నువ్వు అలాంటోడు మరోడు చాలా మంచోడు, సాక్ష్యం చెప్తాడు, మంచోడు అలాగే కొంతమంది గురించి చెప్తుంటారు కదా. కొంతమంది విశ్వాసులు పాస్టర్ గారిని తెగ పొగిడేస్తుంటారు, కొంతమంది పాస్టర్ గారులు విశ్వాసులను తెగ పొగిడేస్తారు. మరి కొంతమంది స్టేజ్ ఎక్కారంటే వాళ్ళు పొగిడించుకోవడమే. మరి అయ్యగారు అయితే మరి అలాంటి సేవకులు ఇలాంటి సేవకులు ఇది 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 ఆ ప్రసంగం ఏమో 1/2 గంట, అతని గురించి ప్రసంగం మాత్రం 1 అరగంట. నేను మాత్రం ఫస్ట్ టైం అండి మొన్న చైనీస్ న్యూ ఇయర్ మీటింగ్స్ అప్పుడు వేదనాయకం గారు మైక్ దగ్గర రావటం, వాక్యం చదవటం, డైరెక్ట్గా వాక్యం మాట్లాడటం. దేవునికి స్తోత్రం కలిగి ఆయన మినిస్ట్రీ గురించి కానీ ఆయన పరిచర్య గురించి కానీ ఎక్కడ ఏమి చెప్పలేదు. ఆయన చెప్పిన మాటలు కూడా ఎంకరేజ్గా చెప్పాడు. అంతే బైబిల్ తేవగానే ఆయన మినిస్ట్రీ పేరేంటి, ఏంటి, ఎంత పరిచర్య చేస్తున్నావు ఇవేమీ చెప్పుకోలేదు. ఇంకా టైం చాలదన్నట్లుగా వాక్యాన్ని చక్కగా వివరించి ప్రకటించారు. అలాంటి సేవకులు మనకు కావాలి. హల్లెలూయా. అలాంటి పరిచర్య మనకు కావాలి. అలాంటి ప్రార్థనాపరులు మనకు కావాలి. దేవుడి నామమున మనం ప్రార్థించినప్పుడు ఎక్కువ సమయం ప్రభువుని స్తుతించు, తక్కువ సమయం క్లుప్తంగా ప్రభుతో మాట్లాడు. నీకేం కావాలో అదే. ఒక ఉద్యోగం కావాలనుకో, ఉద్యోగం కావాలి ప్రభు అని అనుకో. నేను మొరపెట్టక ముందేది నీకు తెలుసు, అయినా నా బాధ్యతగా మీరు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా ప్రార్థిస్తారని నాకు సహాయం చేయి. నాకు ఎలాగైనా ఉద్యోగం దయచే పట్టుకొని పదే పేకవసరం లేదు తెలుసా. అంత సమయం అలాగ అనేటప్పుడు నీవు ఇస్తున్నావు అని ఒక విశ్వాసాన్ని నీలో అభివృద్ధి పెంచుకొని ఎక్కువ సమయం ప్రభువుని స్తుతించు. నువ్వు దయచేస్తున్నందుకు దేవుని స్తుతించు. అప్పుడు ప్రభు అనుకుంటాడు ఎలాగో ఎక్కువ సమయం స్తుతించేసాడు ఇచ్చేసినట్టుగా,
తప్పదని చెప్పి ప్రభు ఇచ్చేస్తాడు నీకు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిది ఏంటి? దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఆరాధన చేసినప్పుడు వ్యర్థముగా ప్రభువుని ఆరాధించకూడదు. ప్రార్థన చేసినప్పుడు వ్యర్థముగా ప్రార్థన చేయకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? మీకు అనుగ్రహించిన కృపను మీరు వ్యర్థపరుచుకోవద్దు. దేవుడు తన నామమును పలికే కృప మనకి ఇచ్చాడు, వ్యర్థపరుచుకోవద్దు. ఆయన నామమున ప్రార్థించట దేవుడు మనకిచ్చిన అవకాశం, అది దాన్ని వ్యర్థపరచుకోవద్దు. ప్రార్థన చేసిన వాళ్ళను నేను చేసేస్తున్నానని సంతోషపడుకో, అది నీకు ఇచ్చిన అవకాశం. దేవుడు తన మహాకృపను బట్టి ఆయనకు ప్రార్థించే అవకాశాన్ని నీకు ఇచ్చాడు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కలవటానికి ఇస్తాడా? ఫోన్లో మాట్లాడడానికి ఫోన్ నెంబర్ ఇస్తాడా నీకు? కానీ సృష్టికర్త మనకి ఇచ్చాడు ప్రార్థన చేసుకునే అవకాశం. అది అవకాశం, ఆయన గణపరిచే అవకాశమును మనకి ఇచ్చారు. అది దేవుడు ఒక కృప, దాన్ని వ్యర్థపరచుకోవద్దు. 4వ మాటగా లూకా సువార్త 13వ అధ్యాయము 8వ వచనములో రాయబడి ఉంది. 13వ అధ్యాయము 8వ వచనం చూడండి. అయితే వాడు అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించి సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. దానికి ముందు చదువు. 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. చూసారా, ఇక్కడ మాట కనబడుతుంది. ఏం కనబడుతుంది? దీని వలన భూమి, మళ్ళీ చెప్పండి, దీని వలన భూమి చాలా వ్యర్థమైపోవాలి అని అంటున్నాడు. అక్కడ ఎవరది అంజూరపు చెట్టు అంటే పేరు రాయబడలేదు కదా. అంజూరపు చెట్టు, ఒక అంజూరపు చెట్టు అని అన్నాడు. ఆ అంజూరపు చెట్టులో నీ పేరు పెట్టుకో. అంజూరపు చెట్టు పేరు తీసి అక్కడ నీ పేరు పెట్టుకొని ఈడు నుండి భూమి ఎలా వ్యర్థమైపోవచ్చున్నది. ఆ అంజూరపు చెట్టు ఎక్కడున్నది? ద్రాక్ష తోటలో ఉంది. ద్రాక్ష తోట సంఘమునకు సాదృశ్యం. ఇప్పుడు సంఘములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎలా ఉన్నాడు అతడు? ఉపయోగం లేదు. ఎలా ఉన్నాడంటే ఉపయోగం లేదు. వాడి నుండి ఒక స్థానం వృధాగా ఉంది, వ్యర్థముగా ఉన్నదన్నమాట. వ్యర్థముగా సంఘములో ఉండకూడదు. దేవుడు తన మహాకృపను చూపి నిన్ను సంఘములో ఒక అవయముగా నిన్ను చేర్చాడు. అప్పుడు ఆ సంఘములో నీవు వ్యర్థముగా ఉండకూడదు అని ప్రభు మనకిక్కడ నేర్పిస్తుంది. మేమందరం ఫ్రెండ్స్ సరదాగా తిరిగే రోజుల్లో ఎవరైనా ఎక్కడికి వెళ్తారా, నేను వస్తానంటే నువ్వెందుకురా జాగదండుగా అనేవారన్నమాట. అని అంటే అప్పుడు జాగదండుగా అంటే నాకు అర్థమయ్యేది కాదు. జాగ అంటే స్థలం, దండుగా ఆడొచ్చారంటే మరి ఒక స్థలం దండుగా కదా కొద్దిగా ఎక్కడో దగ్గర అని అనేవారు అన్నమాట. ఇప్పుడు కానీ నన్ను చూస్తే ఇంకా దండుగా అంటారు, అంతలా ఉన్నాడు వీడు, నిజంగా చాలా స్థలం దండుగా అని అంటుంటారు. అయితే నేను ఆలోచించుకుంటుంటాను, చాలామంది సంఘంలో జాగా దండుగా అనమాట. వస్తారు, వెళ్ళిపోతారు. ఒక ప్రార్థన రాదు, ఒకరికి ఎంకరేజ్మెంట్గా మాట్లాడడం రాదు. అసలు వస్తాడని సంగతి ఎవరికి తెలియదు. ఎవరిని పలకరించుడు, వెళ్ళిపోయేటప్పుడు కామ్గా వెళ్ళిపోడు. ఒకరితో మాట్లాడడం కానీ సంఘానికి ఉపయోగకరంగా కానీ ఉండరు. వీడి నుండి భూమి ఎలా వ్యర్థమైపోవును అని ప్రభు అంటున్నాడు. కానీ ప్రభు మాట్లాడుతాడు. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా ఆ స్పెషల్ స్పీకర్ వచ్చినప్పుడు అయినా మాట్లాడుతాడేమో ప్రభు. ఆ స్పెషల్ స్పీకర్ వచ్చినప్పుడు కొద్దిగా మారుతాడేమో, అప్పుడు కొద్దిగా నేను తవ్వుతానులే అన్నీ అని దేవుడు మన కొరకు యేసు ప్రభు ప్రార్థన చేస్తుంది. పోనీ ఉపయోగకరంగా ఉందామంటే కొంతమంది ఎక్కడికి పేరు వచ్చేద్దని దానికి అవకాశం కొంతమంది. అదే కొంతమంది ఏమో వాళ్ళు ఎందుకు వ్యర్థముగా వాళ్ళు ఉంటారు, కొంతమందిని వ్యర్థపరిచే విధముగా ఉంటారు కొంతమంది. మనం ఏ విధముగా ఉన్నాం సంఘములో మీరు ఆలోచించండి. సంఘము అనగానే చర్చు, సెల్ గ్రూప్ కాదనుకోక. సెల్ గ్రూప్ కానీ చర్చ్ కానీ అంతా ఒకటే సంఘం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం గురించి చెప్పినప్పుడు నేను ఒక సంగతిని చెప్పాను. 19వ అధ్యాయం గురించి చెప్పినప్పుడు ఏం చెప్పానంటే, ఈ ప్రపంచములో ఆదాము నుండి యేసు రాకడ వరకు రక్షింపబడిన వాళ్ళందరూ కలిపితే ఒక్క సంఘము. అందులో మన అవయవములు అంతే.
మా సంఘం మీ సంఘం అని ఏం లేదు, అన్ని సంఘాలు మనవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సంఘము ఇబ్బందుల్లో ఉంటూ ఇంకొక సంఘము చూసి నవ్వటం కాదు, ఎంకరేజ్ చేయాలి. వల వేస్తున్నప్పుడు వలలో లేకపోతే పక్క బోటుల్ని పిలిచి మేము లేకపోతున్నాం తీసుకోండి అని అంటే అప్పుడు వాళ్ళు వచ్చి మిగిలిన పడిపోతున్న చేపలను వాళ్ళు కూడా పట్టుకునే లేరు. అంతేగాని వలలో ఉన్న చేపలు పట్టుకుని పోలేదు. ఎక్కువైపోయిన చేపలని వాళ్ళు పట్టుకెళ్ళారు. వ్యర్థముగా మనం ఉండకూడదు సంఘములో. మీరు ఆలోచించుకోండి, ఈ మాటలు శ్రద్ధగా మీ హృదయంలో నాటుకోండి. మొట్టమొదటిది దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. రెండవది వ్యర్థముగా ఏ రోజు కూడా ప్రభువుని ఆరాధించకండి, వ్యర్థముగా చేయకండి, వ్యర్థముగా సంఘములో ఉండకండి. ఓహో నేను వ్యర్థుడినా అయితే నేను నెక్స్ట్ వీక్ నుంచి రాను అని అనుకోకండి. వ్యర్థముగా ఉండొద్దు అంటే అర్థం రావడం మానేమని కాదు అర్థం. అలాగ అన్నాడన్నా నన్ను అని అంటే నేను అలాగ అనలేదు. తీర్పు దినాన్ని దేవుడు సరిగ్గా నించోబెట్టి అప్పుడు కూర్చోబెట్టి ఆయన అలాగ అన్నాడా అని శుభ్రంగా తోలు చేస్తాడు, సరిపోయింది అప్పుడు. కాబట్టి దేవుని సంఘానికి రండి, కానీ ఉపయోగకరంగా ఉండండి. ఎస్ఎంఎస్లు పంపించే విషయంలోనూ, చేపలు వేసే విషయంలోనూ, వంట చేసే విషయంలోనూ, ఏదో ఒక విషయంలో నీ యొక్క పాత్రను నీవు పోషించు, ఏదో ఒక విషయంలో నువ్వు వాడబడు. మన ఈ సెల్ గ్రూప్కి వేరు వేరు చర్చికెళ్ళే వాళ్ళు వస్తున్నారు. ఒకడు పేరు పెట్టి నన్ను పిలుస్తాడు అన్న ఆలోచన మాత్రం నీలోంచి తీసివేసి దేవుని పని చేయటానికి నువ్వు ఉపయోగకరముగా ఉండు, కానీ వ్యర్థముగా మాత్రం ఏ సంఘములో కానీ ఏ సెల్ గ్రూపులో కానీ నువ్వు ఉండటానికి వీల్లేదు. దేవుడు చెబుతున్నాడు, మీరు పొందినటువంటి కృపను వ్యర్థము చేసుకోవద్దు. ఈ మాట ఎవరు చెబుతున్నారు? పౌలు. ఇంకొకరు ఎవరు? కనబడకుండా దేవుడే చెబుతున్నాడు. దేవుడు తన కృపను మనకి ఇచ్చాడు, వ్యర్థము చేసుకోవద్దని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట గ్రంథములో నుండే మనం చూద్దాం. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడవై కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము నీకున్నాను. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నాడు. ఈ మాట చెబుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? అనేక సంఘాలను స్థాపించిన వ్యక్తి. ఆయన ఎలాంటివి స్థాపించాడంటే ఎక్కడ సువార్త లేదో అక్కడ సంఘాలు స్థాపించాడు. ప్రభువు కొరకు అనేక సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు. 3 సార్లు అంట, 1 తక్కువ 39 కొరడా దెబ్బలు తిన్నాడు అంట. అంటే 3 × 39 వేసుకోవాలి. అన్నిసార్లు కొరడా దెబ్బలు తిన్నాడు. రాళ్ళుతో కొట్టి పౌలును కాళ్ళు చేతులు పట్టుకుని ఈడ్చికెళ్ళి చచ్చిపోయాడేమో అని పెంట దగ్గర వదిలేస్తే మెలకు వచ్చిన తర్వాత లేచెల్లి సువార్త ప్రకటించినటువంటి భక్తిపరుడు. ఆయన తన గురించి తాను ఏమని చెప్పుకుంటున్నాడు? నేను అనే మాట అందులో కనబడుతుంది. ఏమని చెప్పుకుంటున్నాడు? ప్రవచించు కృపావరము కలిగినను, మర్మములన్నీ తెలుసుకున్నాను, విశ్వాసములో పరిపూర్ణత, కొండలను పెకిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము కలిగిన వాడనైనను, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అన్న. ఒకసారి ఒక సేవకుని గురించి నాకు చెప్పారు. మంచి సేవకుడు, పెద్ద సేవకుడు. అది సాక్షాంతరకో నాకు తెలియదు, కానీ ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నాను. అన్నీ బాగానే ఉంటాయి, మంచి వాక్యమును ప్రకటిస్తారు, ప్రవచన వరం ఉంది, సంఘాలు కట్టారు, అనేకలు ఉజ్జీవింపజేశారు, కానీ భార్యని చదువుబాతారట. ఇంకా నోట్ చేసి ఇంకెందుకు మీరు చెప్పండి. మేము మ్యారేజ్ చేసుకోకముందు మాకు ఒక పాస్టర్ గారు తెలుసు, ఈషన్ చర్చిలో. ఆయన ఇప్పుడు లేరు ఇక్కడ. ఆయన మోకరించి ప్రార్థన చేస్తే ఇంచుమించు 400 భాషలు మాట్లాడతాడట, దేవదత్తుల భాషలు. 400 రకాల భాషలు మాట్లాడతారు అతను. ఒకరోజు అతనితో నుండి మాట్లాడితే నా హృదయంలో ఉన్నదంతా బయట పెట్టేశాడు. అంత ప్రవచన వరము అతనికి ఉంది. పరిశుద్ధాత్మ గురించి ఆయన ఒకరోజు వాక్యమును చెబితే
ఈ రోజు నేను ఎలాగైనా పరిశుద్ధాత్మను పొందాక సంఘంలోంచి బయటకు వెళ్ళాలి అన్నంత తృష్ణ నా హృదయంలో కలిగే విధముగా బోధించాడు. కానీ సంఘంకి వచ్చిన వాళ్ళు అందరినీ గసిరి పడేస్తాడు. ఏంటి అక్కడ కూర్చున్నా లేలే అటు అందరిని గసిరిడే. అంత కృపావరం ఉండి ప్రేమ లేకపోతే ఇవన్నీ వేస్ట్ అని పౌలు చెబుతున్నాడు. ఎన్ని కృపావరాలు ఉంటే ఎన్ని మర్మాలు చెప్తే ప్రేమ లేదనుకో ఉపయోగం ఉంది. ప్రకటన గ్రంథం అంతా ఎరిగి తిని కానీ ఎవరిని నేను ప్రేమించట్లేదు, నాకు అన్నీ తెలుసని గర్వముతో ఉంటుంది. ఉపయోగం లేదు, ఉపయోగం లేదు. వ్యర్థుడను, నేను వ్యర్థుడను అని అంటున్నాను. మనకు కలిగింది చేదో చిన్నది. ఒక డ్రమ్ము కొట్టడం ఒకరికి వచ్చు, ఒకరు బైబిల్ చదవడం ఫాస్ట్గా రెఫరెన్స్లు తీయడం వచ్చు, మరొకరికి చేపలు వేయటం వచ్చు, భోజనాలు వడ్డించవచ్చు, కొందరికి వాక్యం చెప్పటం వచ్చు. మనకు కలిగిన కృపావరాలు చాలా చిన్నవి, పౌలంతా కూడా లేవు. దీనికే మనం హెచ్చించుకుంటుంటే, దీనికే మనం గొప్పవాళ్ళం అనుకుంటే, పౌలే వ్యర్థులు అనుకుంటే మనం ఇంకెంత వ్యర్థులు అనుకోవాలి? అప్పుడు చెప్పండి, ఆలోచించండి. కష్టపడి డ్యూటీలు చేసి వచ్చి కూర్చుంటే మమ్మల్ని 20 గంటల మాటలు అంటావు అనుకో అంటే మరి ఏం చేస్తాం? బైబిల్ అది 2 అంచులు ఖడ్గం, అది ఎత్తి పట్టుకుంటే 2 వైపులు తగులుతుంటుంటుంది. ఒక్కోసారి వాక్యం చెప్పిన తర్వాత నేనే అలాంటి అనుకుని వెళ్ళిపోతుంటుంటాను. చాలా శ్రద్ధగా మనం ఆలోచిద్దాం. వ్యర్థముగా మనం భక్తి జీవితమును చేయకూడదు. అప్పగింతలు మొట్టమొదటిది యెహోవా నామమును, యెహోవాను వ్యర్థముగా ఆరాధించకూడదు, వ్యర్థమైన ప్రార్థనలు చేయకూడదు, సంఘములో వ్యర్థముగా ఉండకూడదు. ఎన్ని టాలెంట్స్ నీకున్నా, ఎన్ని కృపావరాలు నీకున్నా, ప్రేమ లేని వాడిగా ఉంటే నీవు వ్యర్థుడవు. కాబట్టి ప్రేమ కలిగి మనం ఉండాలి. ప్రేమ కలిగిన తర్వాత ఇవన్నీ చెప్పాలి. ఎందుకంటే 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయం అంతా కృపావరముల గురించి ప్రారంభించి 13వ అధ్యాయం ఆఖరి వచనంకి వచ్చేసరికి సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుతున్నాను అని చెప్పి ప్రేమ గురించి ప్రారంభించాడు. 14వ అధ్యాయం 1వ వచనములో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, కష్టపడాలంట. అది ఊరికినేది కృపావరం కాదు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, వినండి. మీరు భాషలు మాట్లాడే వరం కావాలనుకుంటే దానికి ప్రయాసపడవసరం లేదు. ఎప్పుడో ఒక రోజు దేవుడు ఒక కృపని మీదకి వస్తుంది, అభిషేకం మీదకి వస్తుంది, ఆటోమేటిక్గా భాషలు మాట్లాడిస్తుంది. ప్రవచించే వరం కావాలనుకుంటే నువ్వు ఎంత ప్రయత్నించినా అది రాదు. ఒకరోజు నీ ప్రార్థనా జీవితాన్ని మెచ్చుకొని దేవుడు తన అభిషేకాన్ని పంపుతాడు, ప్రవచన వరం నీకు వస్తుంది, వాక్య జ్ఞానం వస్తుంది, అద్భుతాలు చేసే ప్రవచన వరం నీకు వస్తుంది. కానీ ప్రేమ, ఈ రోజు నుంచి నువ్వు ప్రేమ కలిగి ఉండని దేవుడు అంటే ఆటోమేటిక్గా నువ్వు ఉండవు. అది నువ్వు ప్రయాసపడి కష్టపడి సంపాదించుకోవాలి, ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైనా మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ సమయంలో ప్రేమ కలిగి ఉండటానికి ప్రాక్టీస్ చేయమని పౌలు చెప్తున్నాడు. లేకపోతే మనం వ్యర్థులము. చివరిగా ఇంకొక మాట చెబుతాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా స్వార్థ ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఆ మాట మీరు శ్రద్ధగా వినండి. మొట్టమొదటిగా ఆయన పౌలు ఏం చెప్తున్నాడంటే, బాప్తిస్మం ఇచ్చుటకు నేను పంపలేదు. ఆ మాట చదివినప్పుడు దేవుడు నాకు ఒక విషయాన్ని చెప్పాడు. నువ్వు సేవ చేయొచ్చు కానీ బాప్తిసం ఇవ్వటానికి కూడా దేవుడు పిలుపు ఉండాలి. బాప్తిసం ఇవ్వటానికి నన్ను దేవుడు పంపలేదు. దానికి ముందు వచనాలు అంటాడు, నేను బాప్తిస్మము ఎవరెవరికి ఇచ్చాడంటే 14వ వచనం, నా నామమున మీరు బాప్తిస్మం పొందితురని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయునకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మము ఇయ్యలేదు. అవసరమైంది, పరిస్థితులు ఎవరు లేరు బాప్తిసం ఇవ్వాలి కాబట్టి
వాడికి బాప్తిసం ఇవ్వటం జరిగింది, కానీ బాప్తిసం ఇవ్వటానికి నన్ను ప్రభువు పిలవలేదు. ప్రభు ఆయనకు పిలిచిన పనినే అలాగ చేసుకొని వచ్చినటువంటి వ్యక్తి పౌలు. ఆ మాట చెబుతూ ఇంకొక మాట, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండునట్లు సువార్త ప్రకటించాలనుకున్నాడంట. ఇప్పుడు మీరు సువార్త ప్రకటించటం లేదు అంటే దేన్ని వ్యర్థపరుస్తున్నారు? క్రీస్తు యొక్క శిలువను వ్యర్థపరుస్తున్నారని అక్కడి పౌలు అక్కడ చెబుతాడు. మీరు ఒకవేళ అనుకోవచ్చు, అంత టాలెంట్, అంత వాక్చాతుర్యం నాకు లేదన్నా అంటే పౌలుకు కూడా లేదు. పౌలు ఉపయోగించలేదు. వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించటానికి దేవుడు అనుకోడు. సువార్త ప్రకటించటానికి బాబు ఈ లోకంలో దేవుళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ అందరికీ ఒక కర్త ఉన్నాడనే సంగతిని మనం చెప్పవచ్చు. ఎంతమంది ఒక ఊర్లో అధికారులు ఉన్నారు, అందరికీ అంత తలకే ఒక పెద్ద తలకే ఇంకొకటి ఉంటాడు కదా. అలాగే ఎంతమంది దేవుళ్ళు ఉన్నా ఒక దేవుడు ఉన్నాడు, అందరినీ కలుగజేసిన ఆ దేవేంద్రుడు. అతడు ఈ లోకానికి వచ్చి మరణించాడు. నువ్వు నమ్ము నమ్మకపో, ప్రకటించుట నా బాధ్యత అని చెప్పేసి వదిలేండి. వాడు నమ్మాలని ఉద్దేశంతో మీరు ఎప్పుడు ప్రకటించినా వాడు నమ్మడు. ప్రకటించటమే మన పని, నమ్మాలా లేదనేది వాడి పని. నమ్మిన తర్వాత అతను రక్షణలను తీసుకొచ్చే పనే దేవుని పని, ప్రకటించే పనే మంది. అది నమ్ముతాడో నమ్మడో అన్న అంటే నమ్మపోయినా నమ్మపోయినా నీ ప్రభు ఏం చెప్పాడు? ప్రకటించమన్నాడు, వెళ్ళి ప్రకటించు. పౌలు ప్రకటిస్తుంటుండగా ఏథెన్సు పట్టణంలో అందరూ అంగీకరించలేదు, కొంతమంది అంగీకరించారు. కొంతమంది వదరబోతు చెప్పిన మాటలు తర్వాత చూద్దాం, కొంతమంది అన్య దేవతలను ప్రకటిస్తున్నాడు అని అన్నారు. ఎందుకంటే ఆయన దేవుని తెలియబడని దేవునికని ప్రకటించాడు కదా. అన్య దేవతల్లో ఉన్న ఒక బలిపీఠమును గురించి ప్రకటించి అదే యేసు ప్రభువుని గురించి అని ప్రకటించారు కదా. అందుకని అన్య దేవతల గురించి ప్రకటిస్తున్నారా అని కొంతమంది పౌలుని అన్నారు. ఎవరు ఏమనుకోనే, ఎన్ని విధాలుగైనా అనుకోనే, కానీ నువ్వు ప్రకటించు, నువ్వు సువార్త ప్రకటించు. నీ స్నేహితులకు చెప్పు, యేసు ప్రభువుని నమ్ముకో, నీ జీవితం బాగుపడుతుంది, హృదయంలో గొప్ప మార్పు కలుగుతుంది. ఎన్ని అప్పులున్నా బ్రదర్, నీ హృదయంలో సమాధానం కావాలంటే యేసు ప్రభు మాత్రమే చేయగలడు అనే సంగతిని చెప్పండి. అది ఎంత రోగం ఉన్నా సంతోషమును ఇవ్వగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 1930వ సంవత్సరంలో భారతదేశంలో ఒక రెడ్డిల అబ్బాయి యేసు ప్రభువుని తెలుసుకొని రక్షణలోనికి వచ్చాడు. అతని పేరు రామిరెడ్డి. ఆ ఊరంతటిలో మొట్టమొదటిగా యేసు ప్రభువుని తెలుసుకున్న వ్యక్తి. అయితే ఆ రోజుల్లో మన భారతదేశంలో పరిస్థితులు ఎలాగుండేవంటే, ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకుంటే అతన్ని ఊరిలో నుంచి బయటికి వెలివేసేవారట. ఈ స్టోరీ నాకు ప్రకాష్ గారు ఆ మధ్య ఒకసారి వాక్యం చెప్పారు కదా, అతను చెప్పారు నాకు. పాస్టర్ ప్రకాష్, సిద్దిపేట ప్రకాష్ గారు ఈ మాట చెప్పారు. అతను ప్రభువుని నమ్ముకున్న తర్వాత పంచాయతీ మీటింగ్ పెట్టి, వీడెవడో వేరే దేవుడిని నమ్ముకున్నాడు, ఈ రోజు నుంచి ఏ చాకలోడు అతను బట్టలు ఉతకటానికి వీల్లేదు, ఏ మంగళవాడు అతనికి సవరం చేయటానికి వీల్లేదు, ఎవరు భోజనం పెట్టకూడదు అని తల్లిదండ్రులకు కూడా పిలిచి, ఇదిగో అమ్మ నీ కొడుకు కదా, నువ్వు భోజనం పెడితే నిన్ను కూడా ఊరిలో నుంచి వెలివేయవలసి వస్తుంది. మన ఊరంతా సిగ్గుపడే విధముగా ఇతడు దేవుడిని నమ్ముకున్నాడట అని చెప్పారు. అతను చెబితే రోజు పని చేసుకుంటున్నాడు, వస్తున్నాడు, కానీ తిండి పెట్టలేదు, మంచినీళ్ళు తాగుతున్నాడు. ఆ పశువులకు పెట్టి గంజి తాగి బ్రతికాడంట. అతను పశువులకు తాగి గంజి తాగి బ్రతికాడు. నేను కథ చెప్పట్లేదు, జరిగిన వాస్తవాన్ని చెప్తున్నాను. ఈ రోజుల్లో మనకు అలాంటి బ్రతికేం లేదు, అయినా మనం స్వార్థ ప్రకటించట్లేదు. రోజు అలాగుంటే తల్లి మాత్రం ఒకరోజు ఎంతైనా కొడుకు కదా అని కడుపు నిండగా ఒక పూటకి అన్నం పెడదామని అన్ని రకాల వంటలు చేసుకొని ఒక క్యారేజీలో పెట్టి దాన్ని గుడ్డలతో చుట్టి రాత్రికాల సమయంలో కొడుకు దగ్గరికి వెళ్తే గోడకి 2 కాళ్ళు పెట్టుకొని ఇలా తల కింద పెట్టుకొని, యెహోవా నా గొప్ప దేవుడు అని చెప్పి పాట పాడుకుంటాడు.
నా గొప్ప దేవుడు అయ్యా నువ్వు, నీవు ఉంటే చాలు, ఈ లోకం నన్ను ఎంతమంది వెలివేసినా పర్లేదు అని చెప్పుకుంటున్నాడంట. అక్కడికి తెలియని తల్లి, నాన్న ఇంత సంతోషంగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావురా, అసలు ఊరు నిన్ను మాట్లాడుకోవట్లేదు, నీ గురించి చీ అని అంటున్నారు అని అంటే, వాళ్ళందరూ నన్ను పలకరించినప్పుడు కూడా ఇంత సంతోషం నాకు లేదమ్మా, కానీ నా దేవుడిని నమ్మిన తర్వాత ఇంత సంతోషం నాలో కలిగింది అని ఆయన చెప్పాడట. తల్లి ఆశ్చర్యపోయిందంట, ఇంకేం దేవుడురా, ఊరంతా నశించుకుంటాని తెచ్చిన భోజనం పడేస్తే నాకు ఇంకా ఆనందంగా ఉందమ్మా, ప్రభు నిమిత్తం ఇంత శ్రమ నేను పడుతున్నానా అని చెప్పాడు. మనకు అలాంటి శ్రమలు ఏమైనా కలుగుతున్నాయా? అయినా ప్రభువునందు ఆనందించలేకపోతున్నాం, అయినా ప్రభువును బట్టి స్తుతించలేకపోతున్నాం, ప్రభువుని గణపరచలేకపోతున్నాం, ఆయన నామమును ప్రకటించలేకపోతున్నాం. ఈ ప్రతిసారి సువార్త ప్రకటించమని ముగిస్తున్నాడు. కారణం ఏంటంటే సెలగ్రూపును నింపుకోవడానికి కాదు నేను చెబుతుంది, దేవుని రాజ్యములో జనాలను చేర్చడానికి. వచ్చిన 10 మందికైనా ఇలాగే చెప్తాను, ఆ కేసుకు రండి, ఒక్కోసారి 4 ఉంటారు, 4కి ఇలాంటి ప్రసంగమే అక్కడ కూడా చెప్తాను. గత 6 సంవత్సరాలుగా 10 మంది 15 మంది, ఒక 5 వెళ్ళిపోతారు, మళ్ళీ 10 మంది, మళ్ళీ ఒక 4 వెళ్ళిపోతారు, మళ్ళీ ఒక 3. ఎందుకులే మూసేద్దాం అని మాత్రం అనుకోలేదు. ఒకడుంటే చాలు, అదే కోట్లు. ఒక ఆత్మ పరలోకములో కొన్ని కోట్లు కొన్ని లక్షలది. ఆ విలువెరుగునోడు మోతయుడు నేను ఉజ్జీవింప చేయడానికి మాటలు చెప్తున్నా. ఒక్కడుంటే చాలు, ఆ ఒక్కడి గురించి ప్రకటించడానికి మనం వెళ్దాం. దేవుడు మనకు అనుగ్రహించిన కృపను మనము వ్యర్థము చేసుకోవద్దు. అందరూ కూడా బైబిల్ తెరిచి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం, మనం చదువుకున్న మూలవాక్యమే, 6వ అధ్యాయము 2వ వచనము. మీరు అను మాట దగ్గర నుంచి విజయ చదువుతుంది, మీరందరూ కూడా ఏకీభవించి బయటికి చదవండి. 2వ కొరింథీయులు 6:1 అది 1:6 6:1 మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనిచున్నాను. ఆనాడు పౌలు వేడుకున్నాడు, నేను పెద్దగా వేడుకోవట్లేదు, కానీ మన దేవుడు వేడుకుంటున్నాడు ఈరోజు తన వాక్యంతో. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు. నా ప్రసంగాలన్నీ అలగొట్టే చెప్తాను, మీరు వినండి. మీరు లోక సంబంధమైన అభివృద్ధి కొరకైతే నా ప్రసంగాలు మీరు వినవసరం లేదు, నేను ఆ మాటలు చెప్పను, నేను చెప్పనంటే చెప్పను. ఈరోజు నువ్వు ప్రభువును విశ్వసిస్తే నీకు పోయిన ఇంటికంటే 2 ఇళ్ళు నీకు వస్తుంది అని ప్రకటించండి. అలాంటి స్కూల్ ఇక్కడ లేదు, ఆ స్కూల్ ఎప్పుడో మూసేశాను. అది మీరు ప్రభువు నమ్ముకుంటే నీకున్న అప్పులు పోతాయి అని చెప్పను, అవసరమైతే పెరుగుతాయి కానీ పోవు. కానీ దేవుని కృప మాత్రం విస్తారముగా నీ మీద పెరుగుతుంది, దేవుని అభిషేకం నీ మీదకి వస్తుంది. దేవుని కొరకు బలమైన వ్యక్తిగా, ఒక స్తంభముగా నీ ఉండగలిగే ప్రసంగాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. అది లోక సంబంధమైన అభివృద్ధి కొరకు అంటారా, ముందు ఆయన నీతిని రాజ్యమును వెతకండి, ఆటోమేటిక్గా అయ్యి వస్తాయి. ఏ సమయంలో ఏది కావాలో ఆ లింక్ అలా వస్తుంది, ఆ సబ్జెక్ట్ అంతా నీకు వస్తుంది, అవసరమైనంతా నీ వెనక వస్తుంది. దేని గురించి లోకంలో చింతించకండి, డబ్బు లేదని చింతించకండి, సరైన ఉద్యోగం లేదు చింతించకండి, చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం లేదని చింతించకండి. అంతకంటే గొప్ప భాగ్యం యేసు మనకు దొరికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ లేచి నిల్చొని ప్రార్థన చేద్దాం. ఈ రోజు నుంచి మీరు నాకు అనుగ్రహించిన కృపను వ్యర్థపరచుకోకుండా ఈ లోకములో నేను జీవించుటకు కృప చూపమని ప్రార్థన చేద్దాం. కృప చూపమని ప్రార్థన చేద్దాం. వ్యర్థముగా నేను బ్రతకూడదు నాయన, సంఘములో నేను వ్యర్థముగా ఉండకూడదు. సువార్త ప్రకటించే అవకాశం నాకు కలిగినప్పుడల్లా నేను ఆగిపోయాను, నీ సిలువను వ్యర్థపరిచాను నేను. ప్రభు ఇంకొక కోణంలో మన దేవుని మాట్లాడంటే, నీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా కృపావరాలు కలిగి ఉండు, పరిపూర్ణ విశ్వాసమే నీకున్నాయి, కొండను పెకిలించగలిగిన విశ్వాసం నీకున్నాయి, అద్భుతాలు చేయగలిగిన టాలెంట్ ఉన్నాయి,
బాగా పాటలు పాడగలిగిన వాడవై ఉండొచ్చు, వాక్యం తెలిసిన వాడవై ఉండొచ్చు, ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడవు అని ప్రభు నీతో సూటిగా మాట్లాడాడు. ఈరోజు ప్రేమ కలిగి కృపావరాలు ఉంటే అది అద్భుతం, అది గొప్ప కట్టడవుతుంది. పునాది లేని కట్టడ వలె మనం ఉండకూడదు. దేవుని నామమును వ్యర్థముగా అనుసరింప. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ప్రార్థనలో వ్యర్థమైన మాటలు వాడకు, వ్యర్థముగా ప్రభువుని ఆరాధించకు. ఇంకో భాగ్యం ఏంటంటే ప్రభు ఈరోజు మనతో మాట్లాడిన మాట, ప్రార్థన చేయుట నీకు ఇచ్చిన భాగ్యం, ఆరాధించుట నీకు ఇచ్చిన భాగ్యం. ఆయన సన్నిధిలో నీవు ఉన్నావంటే ఈరోజు అది నీకు ఇచ్చిన మహాభాగ్యం. అది మహాభాగ్యం. ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు, తన కృపను నీ పైన విస్తారముగా చూపెడుతున్నాడు.